ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 46ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగం చివరిలో శ్రీకృష్ణుడు యోగి యొక్క గొప్పతనాన్ని నొక్కి చెబుతున్నాడు. ఇతర ఆధ్యాత్మిక మార్గాల కన్నా యోగ మార్గం ఎందుకు శ్రేష్టమైనదో అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జునః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు యోగిని 3 రకాల సాధకులతో పోలుస్తున్నాడు. కఠినమైన తపస్సు చేసే తపస్వి కన్నా, శాస్త్రాల జ్ఞానం మాత్రమే ఉన్న జ్ఞాని కన్నా, మరియు ఫలాపేక్షతో కర్మలు చేసే కర్మి కన్నా కూడా నిజమైన యోగి శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగివి కమ్ము అని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే యోగి యొక్క మార్గం సంపూర్ణమైనది. అతను భగవంతునితో తన మనస్సును అనుసంధానించడం ద్వారా కర్మ, జ్ఞానం, తపస్సుల యొక్క నిజమైన ఫలాన్ని పొందుతాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో విడివిడిగా ప్రయాణించడం కన్నా అన్ని మార్గాల సారాన్ని తనలో ఇముడ్చుకున్న యోగ మార్గమే అత్యుత్తమమైనది. కేవలం బాహ్య ఆచారాలు లేదా పొడి జ్ఞానం సరిపోదు. అసలైన ఆధ్యాత్మికత అంటే మనస్సును నిరంతరం భగవంతునిపై లగ్నం చేయడమే అని ఈ శ్లోకం మనకు గట్టిగా గుర్తుచేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో విడివిడిగా ప్రయాణించడం కన్నా అన్ని మార్గాల సారాన్ని తనలో ఇముడ్చుకున్న యోగ మార్గమే అత్యుత్తమమైనది. కేవలం బాహ్య ఆచారాలు లేదా పొడి జ్ఞానం సరిపోదు. అసలైన ఆధ్యాత్మికత అంటే మనస్సును నిరంతరం భగవంతునిపై లగ్నం చేయడమే అని ఈ శ్లోకం మనకు గట్టిగా గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించాలి. నేర్చుకున్న మంచి విషయాలను ఆచరణలో పెట్టాలి. మన క్రమశిక్షణ అహంకారం కోసం కాకుండా మనశ్శాంతి మరియు దైవ చింతన కోసం ఉండాలి. ఈ విధంగా మనస్సును ఎల్లప్పుడూ దైవం వైపు మళ్లించే ప్రయత్నం చేయడమే మన జీవితంలో మనం ఆచరించగల యోగం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.